మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరగోసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను శుక్రవారం గోపాలపురం పోలీసులు 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లే సమయంలో తనకేం తెలియదని, వీళ్లంతా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియాతో డాక్టర్ నమ్రత చెప్పారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం పోలీసు భద్రత మధ్య ఆమెను డీసీపీ కార్యాలయానికి తరలించారు. సుమారు 3 నుంచి 4 గంటల పాటు డీసీపీ సాధారణ రష్మి పెరమాళ్ పర్యవేక్షణలో నమ్రత నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సమాధానం చెప్పేందుకు మొండికేసినట్లు సమాచారం. ఐఏఎస్ అజయ్ కల్లం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరగోసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను శుక్రవారం గోపాలపురం పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లే సమయంలో తనకేం తెలియదని, వీళ్లంతా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియాతో డాక్టర్ నమ్రత చెప్పారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం పోలీసు భద్రత మధ్య ఆమెను డీసీపీ కార్యాలయానికి తరలించారు. సుమారు 3 నుంచి 4 గంటల పాటు డీసీపీ సాధన రష్మి పెరమాళ్ పర్యవేక్షణలో నమ్రత నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సమాధానం చెప్పేందుకు మొండికేసినట్లు సమాచారం. ఐఏఎస్ అజయ్ కల్లాం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరగోసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను శుక్రవారం గోపాలపురం పోలీసులు 5 రోజులు కస్టడీ తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, డాక్టర్ నమ్రత ఏదైతే కస్టడీలో తీసుకున్న తర్వాత నిన్నటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని తెలిసింది. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ నమ్రత స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాం. మళ్ళీ ఇంకా 5 రోజుల పాటు కస్టడీ కోరుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటుపక్క ఐఏఎస్ ఐపీఎస్ల మీదుగా ఆమె చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో భాగంగా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అంటే ప్రస్తుతం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి సంబంధించి ఏవన్ నిందితురాలు డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కానీ గోపాలపురం పోలీసులు ఆమెను ఎంత విచారించినా ఆమె నోరు తెరవకపోగా అసలు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఇన్ని రోజులు. కానీ రీసెంట్ గా నిన్నటి నుంచి మాత్రం ఆమె కావాలని నన్ను ఇందులో ఇరికించారు, ఒక ఆర్మీ ఆఫీసర్ నా మీద కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఏదో పుస్తకంతోనే నా మీద కంప్లైంట్ చేశారు, దాంతో గోపాలంపురం పోలీసులు నా మీద కష్టగట్టి ఇలా నన్ను కేసులు ఇరికించారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి అయితే అనుమతించిన విషయం తెలిసిందే. అయితే చంచల్గూడ జైలు నుంచి ఏవన్ నమ్రతను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించడానికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ నెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనున్నట్లయితే తెలుస్తుంది. రహీం, అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కళ్యాణి అచ్చయ్యమ్మ వ్యవహారాల మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. అటు డాక్టర్ నమ్రత, ఇటు కళ్యాణి అచ్చయ్యమ్మ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి సరోగసికి వచ్చే డబ్బులను వాటాలుగా పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే గోపాలపురం పోలీసులకు బాధితుల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే సరోగసితో పిల్లలు పుడతారంటూ చాలా మంది దంపతులను మోసం చేసింది ఈ సృష్టి నుంచి డాక్టర్ నమ్రత. అయితే చైల్డ్ ట్రాఫికింగ్ అంశాల మీద కూడా ప్రస్తుతం గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ చెప్తున్న విషయాలు ఏంటంటే, నిన్న మీడియాతో కూడా అంటున్నారు ఏంటంటే, నన్ను కావాలని ఇరికించారు, నేనేం తప్పు చేయలేదు, పిల్లలని దత్తతకి ఇచ్చాను అని చెప్తున్నారు. అయితే ఐఏఎస్ అజయ్ కల్లాం అండ్ ఐపీఎస్ సీతారామాంజనేయుల మీద కూడా నమ్రత చేసిన ఆరోపణల మీద ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ పోలీస్ కస్టడీలో ప్రస్తుతం కళ్యాణి అండ్ సంతోషితో పాటు ఇప్పుడు డాక్టర్ నమ్రతను కూడా కస్టడీలోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఈ 5 రోజుల పాటు గోపాలపురం పోలీసులు ఆవిడని వాళ్ళ ముగ్గురిని విచారిస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే అటు ఐవీఎఫ్ కోసం వచ్చిన భార్య భర్తలకి సరోగసి ద్వారా మీకు పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు అని చెప్పి
వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్ తీసుకెళ్లి ఎక్కడో వేరే చోట ఎగ్ డెవలప్ చేస్తున్నామని చెప్పి మోసం చేసి వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టారు అని చెప్పేసి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. అండ్ ముఖ్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టయితే ఆవిడ ఒప్పుకున్నారు. సో చూడాలి రహీం, మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఈ 5 రోజుల్లో ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఖచ్చితంగా అంటే అందరికీ ఆసక్తిగానే ఉంది. అంటే దాదాపు 30 మంది పైగా వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని సరోగసి ద్వారా పిల్లల్ని ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో డీటెయిల్స్ కోసం అయితే ఎదురు చూడాల్సిందే. అంటే హారిక, ఇక్కడ కళ్యాణితో పాటు ప్రధానంగా ఇటు ఏఎన్ఎంలు కానివ్వండి, ఆశా వర్కర్ల పాత్ర ప్రధానంగా ఉంది. వారే ఈ విధంగా పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర వాళ్ళదే అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నమ్రత మాత్రం నేను దత్తతకి ఇచ్చానని చెప్పుకొస్తా ఉంది. దీంట్లో ఏఎన్ఎం ఇటుపక్క ఆశా వర్కర్ల పాత్ర గురించి ఏమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉందా? అక్కడ ఏదైతే గిరిజనుల ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లల్ని తీసుకొచ్చారనే వార్తలు కూడా ఉంది. రైట్, అంటే ఎందుకు అని అంటే కళ్యాణి ఎవరైతే ఉన్నారో కళ్యాణి కోఆర్డినేటర్, ఈమె ఫస్ట్ ఏఎన్ఎం గానే ఇందులో ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి తరువాత మెల్లిమెల్లిగా మేనేజర్ గా మారిపోవడం చూస్తుంటే ఇప్పుడు ఈవిడనే ఈ ఏఎన్ఎంలతోని అండ్ ఆశా వర్కర్లతోని మాట్లాడుకొని అంటే మొత్తానికి ఈ కళ్యాణియే అంటే ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఏఎన్ఎంలు వీళ్ళంతా కలిసి ఈవెన్ బిచ్చగాళ్ళ దగ్గర అంటే రోడ్డు పొంట ఉండే వాళ్ళ దగ్గర కూడా స్పర్మ్ కలెక్ట్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు అని చెప్పేసి వీటిపైన కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఏఎన్ఎం లో ఆశా వర్కర్ల మీద కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరెవరు ఎలా అంటే ఎక్కడి వాళ్ళు అని చెప్పేసి, ఎందుకంటే ఇటు ఏపీలో అటు ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో వీళ్ళు ఉండడం, పైగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ దంపతుల వల్లనే ఈ కేసు మొత్తం బయటకు వచ్చింది. దాదాపు 50 లక్షలకు పైగా తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళ పాత్ర మీద కూడా పోలీసులు ఆరా అయితే తీస్తున్నారు. మరి వాళ్ళ నుంచి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయని ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే ఈ ఏఎన్ఎంలు ఎవరు, ఈ ఆశా వర్కర్లు ఎవరు, ఈ కళ్యాణి వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు అన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. రహీం, అంటే ఇక్కడ హారిక, ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని సరగొసిగా మార్చే ప్రయత్నం చేసి వాళ్ళకి సరగొసి ద్వారానే పుడతారన్నటువంటి క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర లక్షల్లో దండుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఎవరన్నా తల్లిదండ్రులు కానీ అలా సరగొసి బాధితులు కానీ ఎవరన్నా ముందుకు వచ్చారా? దాని గురించి సమాచారం ఉందా? అంటే ప్రస్తుతం వీళ్ళ అందరి ఎవరైతే ఈ 30 మంది రిజిస్టర్ లో దొరికిన ఉన్నారో వాళ్ళు మాత్రం బాధితులుగానే గుర్తించారు పోలీసులు. వాళ్ళ డీటెయిల్స్ మాత్రం గోప్యంగానే ఉంచారు, అంటే బయటికి చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది అని అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వస్తే గానీ ఇది ఖచ్చితంగా ఇది మరో సంచలన వార్త అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ కోసం అంటే ఐవీఎఫ్ ద్వారా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ తోని పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా సరోగసీకి అంటే ఫోర్స్ చేయడం, పైగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎవరైతే సోనాలి ఉన్నారో రాజస్థాన్ దంపతులు, వాళ్ళు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళని సరోగసి వైపు మళ్లించడమే కాకుండా మాకు సరోగసి వద్దు, మా పిల్లలకి మా ద్వారానే కావాలి అన్నా కూడా సరోగసి ద్వారానే మీకు పిల్లలు కనొచ్చు అని చెప్పేసి చెప్పడం, పైగా డిఎన్ఏ టెస్ట్ కోసం వెళ్ళాలి, మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలి అన్నప్పుడు కూడా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో జయంత్ కృష్ణ అతని ద్వారా అడ్వకేట్ గా ఉన్నారు, ఆయన ద్వారా బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది పెద్ద కేసే అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ నమ్రత మాత్రం రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఒక ఆర్మీ ఆఫీసర్ నా మీద కేసు నమోదు చేశారు, అందువల్ల వీళ్ళు నా మీద పగబట్టినట్టు చేస్తున్నారు అని చెప్పేసి అనడం. ఇప్పుడు ఐఏఎస్ అజయ్ కల్లం మళ్ళీ ఐపీఎస్ సీతారామాంజనేయులపై ఈవిడ ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి చూడాలి రహీం, అంటే ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. పెద్ద మాఫియానే నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది దాదాపు ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయితే 5-6 లక్షల కంప్లీట్, కానీ 30 లక్షలు 50 లక్షలు తీసుకొని ఒక బేబీని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకు సరోగసి ద్వారా పుట్టింది అని చెప్పేసి ఇవ్వడం వెనక ఇంకా చాలా డీటెయిల్స్ అయితే
గ్యాదర్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి చూడాలి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది. రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.